చాలా చర్చలు జరిగినట్టుగా మనకైతే వినబడతా ఉంది. ముఖ్యంగా విద్యా కమిషన్ అని చెప్పేసి, రైతు కమిషన్ అని చెప్పేసి, ఇంకా కొన్ని రకాలైనటువంటి చర్చలు జరిగినట్టుగా ఆ వార్తలైతే వస్తున్నాయి. నిజంగానే విద్యా కమిషను, రైతు కమిషన్ గతంలో ఉండేది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి అవసరం ఉందనేటువంటి ఆలోచన ఏమైందో అక్కడ జరిగినటువంటి చర్చ ఏంటి అసలు? అంటే విద్యారంగము ఈ ప్రపంచీకరణ జరిగినప్పటి నుంచి దాని విధ్వంసం ప్రారంభమైంది. అంతకుముందు మన విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయ ఖ్యాతి పొందినటువంటి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. కానీ ఈ నిజంగా తెలంగాణ ఉద్యమంలో విద్య ఇవాళ ఎట్లయితే చర్చ జరుగుతుందో తెలంగాణ ఉద్యమంలో కూడా అంత చర్చ జరిగింది. అప్పుడు ఉద్యమ కాలంలో కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నారు, విద్యకు చాలా ప్రాధాన్యత ఉందన్నారు. సరే, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసినంతగా ఏ రంగాన్ని చేయాలి. అందుకని వాళ్ళు విద్యారంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. దేశవ్యాప్తంగా అది భారతీయ జనతా పార్టీ చేస్తున్న పనుల వలన ఇవాళ తెలంగాణలో కూడా గత 10 ఏళ్లుగా విద్యారంగం పూర్తి నిర్లక్ష్యం చేయబడి 11-12% ఉమ్మడి రాష్ట్రంలో ఉంటే అది 6% తగ్గించి విశ్వవిద్యాలయాలకు రిక్రూట్మెంట్ లేదు, వైస్ ఛాన్సలర్స్ లేరు, వాళ్ళ ఇష్టం. రెండవది, ఈ కాంట్రాక్టు మీద ఎవరినైతే చేశారో 15 ఏళ్ళు 20 ఏళ్ళుగా వాళ్ళు కాంట్రాక్టు లెక్చరర్స్ ఉంటే వాళ్ళకి ఏం కమిట్మెంట్ ఉంటుంది, రీసెర్చ్ ఏం చేస్తారు, వాళ్ళు సూపర్వైజ్ చేసేటువంటి వాళ్ళకు హక్కు లేదు. ఇది ఇక్కడ జరిగింది. ఇక హై స్కూల్ ఎడ్యుకేషన్ పోతే టీచర్స్ ఒక్క డిఎస్సి కూడా వేయలేదు. 10 ఏళ్ళు ఒక్క డిఎస్సి వేయలేదు. అంటే ఇంత విద్యను ఇంత నిర్లక్ష్యం చేస్తే ఇంకా ఏ సమాజానికైనా విద్య అనేది ఖర్చు కాదు, విద్య అనేది అది ఇన్వెస్ట్మెంట్. అంటే మీరు ఎట్లయితే ఓ ప్రాజెక్ట్ కడితే ఇన్వెస్ట్ చేసి దాని నుంచి మనకు కొంత ప్రయోజనం ఉంటుంది. మీరు ఓ ప్రాజెక్టు లేకపోతే ఎలక్ట్రిసిటీ ఇది ఒక చేస్తే హైడ్రో ఎలక్ట్రిక్ దాని నుంచి ఎలక్ట్రిసిటీ అని ఉంటుంది. విద్య కూడా అలాగే. మీకు మనుషులు ఎదిగి మనుషులు చాలా నైపుణ్యత సాధించి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు సేవలు చేయొచ్చు. తెలంగాణలో కూడా ఉండేటువంటి తెలంగాణ ప్రజల యొక్క అవసరాలను తీర్చడానికి విద్యారంగం నిపుణులైన వాళ్ళు, సామాజిక బాధ్యత ఉన్నవాళ్ళు, సమాజానికి స్పందించేవాళ్ళు. అటువంటి విద్యారంగాన్ని మనం మెడికల్ ఎడ్యుకేషన్ కానీ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ కానీ అటువంటి వాళ్ళు రావాలి. కనుక ఆయనకు మనం ఈ విద్యారంగంలో ఉండే చాలా సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఇక ప్రభుత్వం ఒక్క సమస్య ఆ సమస్య ఈ సమస్య అని కాదు, మొత్తంగా ఒక్క కమిషన్ వేసి అన్ని సమస్యలను సమగ్రంగా స్కూల్ విద్యని, హైయర్ ఎడ్యుకేషన్, ఉన్నత విద్యని, విశ్వవిద్యాలయాలని అని ఏం చేయాలి అని ఆయన చాలా అంతకుముందు అన్నాడు. ఈ మాట్లాడిన సందర్భం కూడా 2-3 సార్లు విద్యా కమిషన్ గురించి ప్రస్తావించారు. అలాగే వ్యవసాయ రంగమే ఎలాగో అది సంక్షోభంలో ఉంది, రైతు ఉద్యమాలు జరుగుతున్నాయి. తర్వాత రైతుకు సంబంధించిన వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి వాళ్ళు ఆ సమస్యను చెప్పారు. చెప్తే ఆయన మొత్తం రైతాంగ సమస్యను సమగ్రంగా పరిశీలించడానికి ఒక కమిషన్ ఒకటి, అగ్రికల్చరల్ కమిషన్ వేస్తాము అనేటువంటి మాట ఒకటి అన్నారు. మూడవది, మైనారిటీస్ కొందరు వచ్చారు కాబట్టి వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్తే దానికి కూడా తాను స్పందించి మేము చేస్తామని అన్నారు. ఇంకొక సమస్య మేము డిస్కస్ చేస్తే హైదరాబాద్ నగరము ముబ్బడిగా అభివృద్ధి అవుతుంది. ఇప్పుడు నేను నిన్నే చూసాను 55 ఫ్లోర్ల ఇల్లుకు పర్మిషన్ ఇచ్చారు. అంటే గత ప్రభుత్వము మరి ఏం ఆలోచించిందో ఏంటో కానీ మీరు హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి నీళ్ల సమస్య కానీ, ట్రాఫిక్ సమస్య కానీ, ఎలక్ట్రిసిటీ సమస్య, ఇవన్నీ సమస్యలే. ఇవాళ మనకు పవర్ స్కేర్సిటీ ఉంది. వాటర్ కూడా మనం కృష్ణా నుంచి తీసుకొస్తున్నాం కానీ హైదరాబాద్ నగరం సరిపోయేంత వాటరు, రోడ్లు, ఈ రోడ్లను ఇప్పుడు ఏమని ఇప్పటికే వైడెన్ చేసి ఫ్లైఓవర్ కట్టినా ట్రాఫిక్. మీరు 55 ఫ్లోర్ల ఇది కడితే దానికి నీళ్ళు ఎట్లా, దానికి అసలు ఎలక్ట్రిసిటీ ఎట్లా? వీళ్ళంతా 100 కార్లు ఉంటాయి. ఈ 55 కుటుంబాలు చాలా సంపన్న కుటుంబాలు ఉంటాయి. ఓ రోడ్కి 2 కార్లు ఉంటాయి. ఒక 100 కార్లు అక్కడ నుంచి బయలుదేరారంటే మీరు రోడ్డు మీదకి వచ్చిందంటే మొత్తము రోడ్ ట్రాఫిక్. అంటే ఆయన అంటే పోయిన ప్రభుత్వమే చాలా పర్మిషన్ ఇచ్చాము, 50 ఫ్లోర్లకి 55 ఫ్లోర్లకి ఇచ్చారు. దాన్ని మేము పరిశీలించాలి అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద చర్చ ఎలా జరిగిందంటే మేమే ఎక్కువ మాట్లాడాం. మేమే గంట ఆయన 10-15 నిమిషాలు మాట్లాడు. ఈ మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ ఆయన జోక్యం చేసుకోవాలి విన్నారు. వాళ్ళకు సంబంధించిన అధికారులన్నీ పాయింట్స్ నోట్ చేసుకున్నారు. ఇవన్నీ కూడా పరిశీలిస్తాము అని చెప్పారు. విద్యా కమిషన్ వేస్తాము, అగ్రికల్చర్ కమిషన్ వేస్తాము, మైనారిటీ సమస్యలను పరిశీలిస్తాము,
నిర్బంధాన్ని గురించి కూడా మేము పరిశీలిస్తాం అని అన్నారు. సరే, ప్రభుత్వాలు కొత్తగా వచ్చాయి కాబట్టి వాళ్ళు తప్పకుండా ఒక ఆశావహంగా ఉంటారు. తర్వాత కొంత చేయాలనే ఉత్సాహం కూడా ఉండొచ్చు. కానీ ఇవన్నీ అమలు చేయడానికి చాలా పట్టుదల కావాలి. అయితే దానికి యంత్రాంగం ఏదైతుందో, అంటే అది ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, బ్యూరోక్రసీ కానీ, ఎన్జిఓస్ కానీ, లేదా అటు పోలీస్ యంత్రాంగం కానీ, ఇవన్నీ కూడా ఒక రకంగా ఒక తెలంగాణ పునర్నిర్మాణం అనేటువంటి ఒక స్వప్నం, ఒక ప్రజాస్వామ్య తెలంగాణ, ఒక అనేటువంటి ఒక భావజాల పరంగా అందరికీ ఒక మోటివేషన్ ఉండి మనం తెలంగాణ నిర్మించుకోవాలి. ఇది పోయిన ప్రభుత్వం చేయవలసింది. ఆ మోటివేషన్ ఇచ్చి ఒక రకంగా ఇన్స్పైర్ చేసి